கலைவாணர் என்.எஸ். கிருஷ்ணன் நடித்த ஒரே ஒரு தெலுங்கு படம். தமிழ் சினிமாவின் இணையற்ற நகைச்சுவை நடிகர் என்.எஸ்.கே என்று மக்கள் சுருக்கி அழைத்த என்.எஸ். கிருஷ்ணன் ஆவார். தனது மனைவி டி.ஏ. மதுரத்துடன் சேர்ந்து கண்ணுக்கும் கருத்துக்குமான நகைச்சுவை விருந்தளித்தவர். அதிசயமாக இவர் 1943ஆம் ஆண்டில் வெளிவந்த பாக்கியலட்சுமி என்ற தெலுங்கு படத்தில் இவரும் மதுரமும் தெலுங்கு பேசி நடித்து ஆந்திர மக்களையும் ரசிக்க வைத்து சிரிக்க வைத்தார்கள். என்.எஸ்.கே நடித்த ஒரே தெலுங்கு திரைப்படம் இது. படத்தை பிரபல நடிகர் சித்தூர் வி. நாகையா தயாரித்து வழங்கினார். இப்போது காட்சிக்கு போகலாமா? నేను చూస్తూనే ఉన్నా. నీ ఇష్ట ప్రకారం ఆడతావే, చీల్ చేస్తా గాడిద. మా అమ్మ ఏదో పని మనిషి అనుకుంటున్నావు? చెప్పినట్టు మర్యాదగా ఉంటావా సరి, లేదా మీ అమ్మాయి ఇంటికి నడు. వీరు చెప్తే చెప్పిందే. ఎవరు వీరు? పెళ్లి చేసుకున్నా పెళ్ళ సచ్చిందనుకుంటా. ఇది ఇకనైనా చెప్పినట్టు విని సరిగా ఉంటావా? ఏమే వసే, అడుగుతుంటా అలా ముద్దులో నిలుచుకుంటావే. దెబ్బలు తింటావు, పంపరేగిపోతుంది. బదులు చెప్పవే, చెప్పవే. ఏమి 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 ఏం జరగడానికి కొడుతున్నావు? ఏం లేదు, నల్లులే. ఇది కొట్టి చంపుతున్నా. ఇది ఎవరినో అదిరిస్తున్నట్టు శబ్దం వినిందే. అదే, నేను పాడుకుంటున్నానులే. ఇది ఏమిటి పొద్దున్న లేచి పాట పాడుకుంటున్నావే? లేదు, ఊరికే. ఇది అయితే పడక ఇలాగే ఉందే, చుట్టి పెట్టకూడదు. పొద్దున్న నిద్ర లేచావే, పొయ్యి తాగేసి కాస్త వేడి నీళ్ళు పెట్టుంటే. ఏమిటి పొయ్యి రాజేసి వేడి నీళ్ళు పెట్టేది? పెట్టకూడదు. పెట్టొచ్చు, ఇది మగవాళ్ళు చేసే పనాని. ఇది ఏమంటున్నావు? ఇప్పుడు పెట్టేస్తాను. అక్క, ఏమండి, కోనేటికి పోయి రావడానికి ఇంతసేపే? ఇన్ని చీరలు ఉతకాలి, కావద్దు? చూసావా, మాటకు మాట నీ ముందే ఇలా అంటుందే. నీవు లేకపోతే నన్ను ఏం చేస్తుందో ఇప్పుడైనా తెలుస్తోందా? నేనేం చేశానమ్మా నిన్ను? ఛీ, నోరు మొయ్. ఇంకోసారి నోరెత్తితే ఏం చేస్తానో చూడు. కోనేటికి పోయి రావడానికి ఏం చేసేపు? అత్తగారు, కోనేటికి పోయి రావడానికి ఇంతసేపే. చూడు ఎంత అలక్ష్యము. అడిగినా బదులుందా? పలిగితే రాగా, పలకపోతే మోగ. నేను ఎలా వేగేది? దేవుడా, త్వరగా తీసుకుపోరాదు. నన్నేనా? అయ్యో, ఏమి? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటే? ఏమిటది? చూడు చూడు, నన్నే అనేది. చూస్తూ నిలుచుంటావే మట్టి బొమ్మలాగా. ఇదిగో, నేను కొంచెంసేపుగా చూస్తూనే ఉన్నా. ఇది మాటలు మించిపోతున్నాయి. ఇక అది చెప్పినట్టు వినాలి. ఇది తెలిసిందా? బాగానే తెలిసింది నాయన. ఎంతకే ఇంత కోపం? ఇలాంటి అత్తగారితో ఒత్తిళ్లు నా వల్ల కాదు. వెళ్ళిపోతాను. కోపడగే, నా మాట విను. నీ ఇష్ట ప్రకారం నడవమంట. ఇది చాలు చాలు నయ్యా, చాలు చాలు నయ్యా, చాలు దేవా
ఈ ఇంట నేనుండలేను. చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు దేవా, ఈ ఇంట నేనుండలేను. గయ్యాళి అత్తతోటి నేను, గయ్యాళి అత్తతోటి నేను, ఇక వేగలేను, ఇక వేగలేను, నొయ్యో గొయ్యో వెదగెద, ఇక వేగలేను, నొయ్యో గొయ్యో వెదగెద. చాలు చాలునయ్యా, చాలు చాలునయ్యా, చాలు దేవా, ఈ ఇంట నేనుండలేను. కోప మేలని తాప మేలని, కోప మేలని నీ కితాబ మేలని, నీవు లేనిదే నేనేమి చేతునే, నీవు లేనిదే నేనేమి చేతునే. అమ్మ నిన్ను ఏమని నా సమ్మదింపనే, అమ్మ నిన్ను ఏమని నా సమ్మదింపనే. నమ్మగదే నా పలుకుల చిలుకల కొలికి, నమ్మగదే నా పలుకుల చిలుకల కొలికి. దాసుడగాన దాసుడగాన నీ పద దాసుడగాన. సరే చూచదను ఊరకుండదను ఈసారి నీ వింత బ్రతిమాలినందుకు. సరే చూచదను ఊరకుండదను. ధన్యుడనైది కదా నేను, ఇక ఇద్దరము, ఇక ఇద్దరము ఎంతో హాయిగా నుండేము, ఇక ఇద్దరము ఎంతో హాయిగా నుండేము. పండే పండెనుగా నీ పంట నెగ్గెనుగా ఈ దండ, ఈ దండకి సాటి ఎవ్వారిల లేరు, ఈ దండకి సాటిలు ఎవ్వారిల లేరు. అబ్బా వెంకటాచలపతి, ఇదిగో నీ పేరు. ఎందుకే, ఏమైతే నీకే? లేదు, ఈ తల ఎక్కడో చూసినట్టుంది. అట్లా ఉండదే, ఈ తలకాయ ఎప్పుడు నా మెడకాయ మీదనే ఉంది, ఎక్కడికి పోలే. ఇంకా నన్ను తెలుసుకోలేదు? బాగా తెలుస్తోంది. అయితే నేనెవరు చెప్పు? మనిషివి. బేష్, నిజం చెప్పావు. నువ్వు చెప్పకపోతే నాకు తెలిసే ఉండదు. తలపాయ్ మలపాయ్, తలపాయి మలపాయ్. చూసి ఎన్ని రోజులైంది. సౌఖ్యంగా ఉన్నావా? ఉన్నాను. రే, ఈ రవికిలో ఇట్రా. దండం మీద పంచే లావుతుంటే అవి కూడా వచ్చాయిలే. పిల్లవి. ఆడపిల్లలు ఎంతమంది? ఒక్కరే. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? నేను యాత్ర కోసం వచ్చాను, నువ్వు కనపడ్డావు. లేకపోతే ఈ రోజు పస్తే. ఎరా పోతున్నావు? నేను వచ్చేది ఎందుకు? ఒరే, చాలా ఆకలిగా ఉందిరా. అయ్యో, ఏమిటా ఆలోచన? ఏమి లేదు. నువ్వు స్నానం చేస్తూ ఉండు, నేను ఇంటికి పోయి వంట చేయమని చెప్పి వస్తాను. ఏది, మీ ఇల్లు దగ్గరేనా? ఆ మూల తిరిగితే 3వ ఇల్లు. నేను వచ్చి పిలుచుకుపోతా. ఏది, కానీ స్నానం చెయ్యి. ఓ, అయ్యో, ఇంతకు అది ఏమంటుందో. వసంతి, ఇలా ఉదిగాను చూసావా? తెల్లగా. అందుకనేక నీకు ఇచ్చింది. బేష్, ఇదిగో ఓ మాట. ఏమిటది? ఏమీ లేదు, మా పాత స్నేహితుడు ఒకడు ఇక్కడికి వచ్చాడు. వస్తే నన్ను చూశాడు. చూస్తాయే భయమా? నువ్వేమైనా బాకియా? లేదు, వాటికి ఆకలి అవుతుంది అట. ధర్మసత్రాలున్నాయిగా, వెళ్ళి తినమను. వసంతి, వసంతి, అట్లా అనకూడదు. వాడికి నాకు చిన్నతనం నుంచి స్నేహం, ఒక్క ప్రాణంగా ఉండేవాళ్ళం. ఏదో గౌరవంగా చెప్పి వచ్చాను. వల్ల కాదు, ముగ్గురికే వంట చేశాను.
అట్లా అంటే ఎట్లా? ఇంకెవరిని పిలుచుకురాను, ఎప్పటికీ పిలుచుకురాను. ఈసారి మాత్రం దయచేసి నా మాట దక్కించు. సరే, పిలుచుకొచ్చి తగలడు. అయితే ఇంకొకటి. ఇంకా ఏమీ లేదు, నన్ను అదిలించి బెదిరించి మాట్లాడుతావు చూడు. అది ఈ రోజు మట్టుకు మానితే బాగుంటుంది. ఎందుకో? నాకేం లేదు, ఆ వచ్చేవాడు నిన్నే కేవలంగా అనుకుంటాడేమో అని. సరే, మర్యాదగానే నడుచుకుంటాలే. ఇంకో సంగతి. చట్టుబండలు. ఇంకా ఏమిటా ఏడుపు? చెప్పు. ఏం లేదు, నేను అధికారం చేస్తున్నట్టు బెదిరిస్తాను. ఎవరిని? నన్నా? నిజంగా కాదు, ఊరికే నటన. దాంతో పెళ్ళాళ్ళని వేములా వంచగలవాడన్న పేరు నాకు. మోగుణ్ణి వినయంతో ప్రేమతో సేవించే పతివ్రత అన్న పేరు నీకు వస్తుంది. ఎలా అధికారం చేస్తానే? నీకు తెలుసుగా. ఆ గీల వేయి, చారులో ఉప్పు లేదు, పులుసులో బెల్లం లేదు అని తమాషగా బెదిరిస్తాను. నువ్వు అణిగి మణిగి ఉండాలి. ఇంతసేపు ఈ అధికారం? వాడు భోంచేసి వెళ్ళేవరగే. అట్లా వీలేదు. వాసంతి ఇన్నిసార్లు లెక్కగా చెప్పాలి. సరే, 100 సార్లు. 100 సార్లే? వల్ల కాదు. ఒక్కసారి అధికారం చేస్తే ఒప్పుకుంటాను. చాలదే, ఇంకా కొంచెం. పోనీ 3 సార్లు. 4వ మాట నా పేరు ఎత్తావా మాట దక్కదు, తెలుసు కాదు. పోయి పిలుచుకురా, నేను అంతా తయారు చేస్తాను. మల్లు, వీరు మన పెళ్ళ. ఓహో, మా ఇల్లు చూసావా? బాగుందా? చాలా బాగుందిరా. కూర్చో. ఇలాంటి పెళ్ళాం దొరకడం చాలా అదృష్టం. ఏం మర్యాద, ఏం వినయం. మజ్జిగ తెమ్మన్నా? కొంచెం పులుసు ఉంటే తెప్పించు. వసే, పులుసు తీసుకురా. మాకేం కావాలో చూడకుండా అక్కడ ఏడుస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పేది? తప్పుడు ముండా. నీ పని పట్టిస్తానుంటూ. వసే, ఊరుకోరా. నువ్వు ఊరుకోరా. పులుసు తీసుకురా. సేని ముండా, ద్రాపముండా. పరాయి వాడున్నాడని చూస్తుంటే పొగరెక్కిందే. రావే వసై, త్రాష్టముండా. అమ్మో, అయ్యో దేవుడా, తెలియకుండా వచ్చాను రా. చాలరా బాబు. మల్లబాయ్ రే, నా పెళ్ళామే నయం రా. అయ్యో, చాలరా. అయ్యయ్యో, ఇది అన్యాయమే. ఓ ఓ ఓ ఓ సత్తు సన్నాసి, కోరి నెత్తికెక్కించుకున్నావు, భోగి మెడకొచ్చింది. అదుపులో ఉంచుకోరా అంటే నా మాట విన్నావు. అనుభవించు. నీ అబ్బ నన్ను నెట్టి ఆడించెరుగు. నీకు సిగ్గు లేదు? లేదు. రోషం లేదు? లేదు. నా కడుపున ఎలా పుట్టావురా? నాకేం తెలుసు. విశ్వామిత్ర, నువ్వు మనిషివి, నేను బెతవను, మృగాన్ని.
ఇంత అందగత్తే మేనగను ఒక్క నిమిషంలో మరిచావే. నువ్వు మొగాడివి. నీ కథ తెలిసి కూడా నేను ఇలా బోకిని మెడకు తగిలించుకొని ఎది కుంకనయ్యాను. ఏమిటి మా పేలుతున్నావు? ఛీ! అయింది చాలదు. ఏమి నాకు నాకు చిక్కు లేదు. ఏమి నాకు రోష లేదు. నాకు రోష లేదు. నాకు మానం లేదు. నాకు మానం లేదు. కుంకను కుంకను ఎదవను. ఏమిటమ్మా? ఎవరు కొట్టారమ్మా? నన్ను కట్టుకున్న వారే ఇట్లా కొట్టి నెట్టేశారు. నీ భర్తేనా? ఏది ఎక్కడున్నారమ్మా? అయ్యా అయ్యా, ఓ గొంతు మారిస్తే ఏమారుతాననుకున్నావు? నీ వేషాలు నాకు తెలిసి పోవే. ఆ పప్పు నా దగ్గర ఉడకదు. ఏది దయచేసి తలుపు తీయండి. ఎవడో మొగాడి మాదిరే ఉంది. రామ్మా రా, భయం లేదులే. అది రావడానికి వెళ్ళలేదు. ఓహో, అడ్డుకు పెట్టే కాలు విరిగిందన్నమాట. కోప్పడకండి. కట్టుకున్న పెళ్ళాన్ని అలా కొట్టడం పాపం కాదు. ఏదో తప్పే చేసిందనుకోండి, బుద్ధి చెప్పి దిద్దుకోవాలి కానీ అలా కొట్టి బయటికి గెంటేయడం నీకే కేవలం. ఓయా మా చెప్పావు. ఈ రోజేకా నేను చేయవేసింది. ఇంతవరకు నే పడ్డపాటు నీకేం తెలుసు? కేవలమట కేవల. ఏమమ్మా, ఆయన అలా ఎందుకు బాధించావు? ఆలు మగడు అన్యోన్యంగా ఉంటేనే కదమ్మా సంసారం. అయ్యా, నా మాట విని ఆమెను మన్నించండి. వీల్లేదు, ముమ్మాటికి వీల్లేదు. వీరు చెప్తే చెప్పిందే. ఎవరు వీరు? దయచేసి ఈసారి మట్టుకు నా మాట గౌరవించండి. దాని మొహం చూడను. మీరు చెప్పినట్టు వింటాను. రట్టు రవ్వా చెయ్యను. దయచేసి మన్నించండి. నాయనా, ఎవరో పెద్ద మనిషి చెబుతున్నారు. దానికే బుద్ధి వచ్చినట్టుంది. పోనీ నా మాట విని ఈసారికి మన్నించు. అమ్మా, నీ కోసం ఈ పెద్ద మనిషి అంత దూరం చెప్తున్నాడని మన్నిస్తున్నా. ఏది మర్యాదగా ఉంటావు కదా? ఉంటాను. పాత పాట పాడవే. ఆహా. మీ రాకతో మా సంసారం చక్కపట్టింది. మీరెవరండి? నేను మాది ఈ ఊరు కాదు, యాత్ర కోసం వచ్చాను. వెళ్ళొస్తాను. అయ్యా, యాత్ర అయిందాగా మా ఇంట్లోనే ఉండండి. మీరు మాకు ఎంతో ఉపకారం చేశారు. ఇప్పుడు వద్దులేండి, మరో రోజు వస్తాను.